బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు పీసీ ఘోష్ కమిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలంటూ పలు పిటిషన్లపై కోర్టు విచారించింది. కేసీఆర్, హరీష్ రావు తరపున సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ సుందరం వాదనలు వినిపించారు. దీనిపై ఇప్పటికే ప్రభుత్వం, ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేశారు. రిప్లైకి ప్రభుత్వం రిటైన్ సబ్మిషన్ ఇచ్చేందుకు సమయం కావాలని హైకోర్టుని ఏజీ కోరారు. తదుపరి విచారణ ఫిబ్రవరి 25కి వాయిదా వేసిన కోర్టు అప్పటి వరకు పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్టు పీసీ ఘోష్ కమిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలంటూ పలు పిటిషన్లపై కోర్టు విచారించింది. కేసీఆర్, హరీష్ రావు తరపున సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ సుందరం వాదనలు వినిపించారు. దీనిపై ఇప్పటికే ప్రభుత్వం, ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేశారు. రిప్లైకి ప్రభుత్వం రిటైన్ సబ్మిషన్ ఇచ్చేందుకు సమయం కావాలని హైకోర్టుని ఏజీ కోరారు. తదుపరి విచారణ ఫిబ్రవరి 25కి వాయిదా వేసిన కోర్టు అప్పటి వరకు పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. రైట్, టికెట్ కాళేశ్వరం ప్రాజెక్టు పీసీ ఘోష్ కమిషన్ పై అయితే ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, కాళేశ్వరం పీసీ ఘోష్ కమిషన్ పైన ఈరోజు హైకోర్టులో విచారణ కొనసాగింది. అయితే ఈ యొక్క రిపోర్ట్ ఆధారంగా దీనికి సంబంధించి కేసీఆర్ తో పాటు హరీష్ రావు, స్మితా సబర్వాల్, ఎస్కే జోషి ఒక పిటిషన్ కలిపి కూడా హైకోర్టు ఈ రోజు విచారణ కూడా కొనసాగించింది. అయితే ఇప్పటికే కౌంటర్ కూడా ప్రభుత్వం కూడా దాఖలు చేసింది. అయితే కేసీఆర్, హరీష్ రావు తరఫున సుప్రీంకోర్టు కౌన్సిల్ సుందరం కూడా యొక్క వాదనలు కూడా వినిపించిన పరిస్థితి కూడా చూస్తున్నాం. అయితే ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. దానికి రిప్లై కూడా యొక్క పిటిషన్లు కూడా పిటిషన్ దారు రిప్లై కూడా ఇచ్చారు. అయితే ఈ యొక్క రిప్లైకు ప్రభుత్వము ఒక సబ్మిషన్ ఇచ్చేందుకు కూడా సమయం కావాలి అనేది మాత్రం ప్రధానంగా ఈ రోజు హైకోర్టులో కూడా వాదనలు ఫిబ్రవరి 20 లోపు లిఖిత పూర్వకంగా సబ్మిషన్ చేయాలని చెప్పి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి చూస్తే తదుపరి విచారణ ఫిబ్రవరి 25కి కూడా హైకోర్టు వాయిదా వేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అప్పటికే ఈ యొక్క పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ఆధారంగా ఇలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు ఈ యొక్క పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ పైన కూడా ఈ యొక్క వాదనలు కొనసాగాయి. అయితే వాదనలో భాగంగా చూస్తే మాత్రం కేసీఆర్, హరీష్ రావు పిటిషన్ తరఫున యొక్క వాదనలు మాత్రము సుప్రీంకోర్టు వాదనలు వినిపించిన నేపథ్యంలో ఫిబ్రవరి 25కు కేసును వాయిదా వేస్తూ హైకోర్టు ఉత్తర్వు కూడా జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ పవన్.